హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. ఈరోజు చూసుకున్నట్టయితే మనకి టీసీఎస్ రిజల్ట్స్ వల్ల ఐటీ మొత్తం కూడా చాలా స్ట్రాంగ్గా బూమ్ అయింది. అయితే టీసీఎస్ రిజల్ట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ కొద్దిగా తగ్గింది. బట్ ఏంటంటే మార్జిన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయినాయి. సో మేబీ వాళ్ళు కాస్ట్ కటింగ్ అనేది తగ్గించి ఉంటారు. దానివల్ల వాళ్ళ యొక్క మార్జిన్స్ చాలా బ్యూటిఫుల్గా ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. దానివల్ల టీసీఎస్ గైడ్లైన్స్ తీసుకుని ఐటీ సెక్టర్ మొత్తం అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిఫ్టీకి సంబంధించిన డేటా అనేది మనం ఒకసారి చూస్తే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఐవీ అనేది 6.13% రైజ్ అయింది. దీని అర్థం ఏంటంటే అండర్లైంగ్ ఎసెట్ ఏదైతే ఉందో ఇప్పుడు నిఫ్టీ ఎక్కడుంది 24,500 దగ్గర ఉంది రఫ్గా. అక్కడ నుంచి 6.13% ఇంక్రీజ్ అవ్వచ్చు, అక్కడ నుంచి 6.13% డిక్రీజ్ అవ్వచ్చు అనమాట. ఇది వితిన్ స్పాన్ ఆఫ్ 1 year అని చెప్పేసి కన్సిడర్ చేసుకోవచ్చు యాజ్ పర్ థియరిటికల్లీ. బట్ ఎనీహౌ ఏంటంటే మనకి వొలటైలిటీ అనేది క్లియర్గా ఇంక్రీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పుట్ కాల్ రేషియో 1.47 అనమాట. సో ఒక రకంగా ఓవర్ బాట్ లెవెల్లో కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూడండి పుట్స్ ఎక్కువగా సెల్ చేశారు, ఎందుకంటే ఈరోజు మార్కెట్ అంతా కూడా పైకి వెళ్ళడం జరిగింది. సో మార్కెట్ కిందకి రాదు అన్న ఉద్దేశంతో చాలామంది ఏం చేసినట్టు పుట్స్ సెల్ చేసినట్టు డేటా అనేది క్లియర్గా చెప్తుంది. ఇక ఇన్ ద మనీ ఆప్షన్స్, అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ డేటా అనేది మనం చూసుకున్నట్లయితే ఇన్ ద మనీలో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అయింది. అవుట్ ఆఫ్ ద మనీ కూడా ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయినట్టు తెలుస్తుంది. ఇకపోతే మనం ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే 24,500 ఎంతమంది మనం ఏం చెప్పుకున్నాం అంటే 24,500 లెవెల్ అనేది సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్గా ఉండొచ్చు అని చెప్పేసి చెప్పుకున్నాం. బట్ ఏంటంటే ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. ఆల్మోస్ట్ 90-95 పాయింట్స్ పాజిటివ్గా పైకి వెళ్ళి అగైన్ ఏంటంటే మళ్ళీ 24,500 లెవెల్ దగ్గర అయితే సెటిల్ అయింది ప్రస్తుతానికి. సో మనం నెక్స్ట్ లెవెల్ని చూడాల్సింది ఏంటంటే 25,000 అన్నమాట, ఎందుకంటే 24,500 లెవెల్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి. సో అక్కడి నుంచి 2-3 స్ట్రైక్లు పైకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది మార్కెట్ అయితే. అండ్ ఐటీ సెక్టార్ నుంచి కూడా మనకి ఆ స్ట్రాంగ్ పాజిటివ్ సిగ్నల్స్ వైబ్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేస్తే నిఫ్టీలో ఐటీ సెక్టర్ స్పెషలైజ్డ్గా ఈరోజు అంటే మార్కెట్ని గైడ్ చేసింది క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ 2 days వీక్నెస్ కనిపించింది. బట్ టీసీఎస్ గైడ్లైన్స్ వల్ల ఏంటంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ అనేది పాజిటివ్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ మార్జిన్స్ ఇంప్రూవ్మెంట్ జరిగింది కాబట్టి మనకేంటంటే ఐటీ అనేది నిఫ్టీని లిఫ్ట్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్గా హై ఏదైతే ఉందో హైని అయితే బ్రేక్ చేసింది 24,450 లెవెల్. దాని తర్వాత 24,590 అనమాట. మనం అనుకున్నాం కదా 500 రెసిస్టెన్స్ అని ఆ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది. అగైన్ 24,500 దగ్గర అయితే కొద్దిగా సెటిల్ అయింది. అయితే ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీని లిఫ్ట్ చేయడానికి ఎవరు లేరు. ఓకే, నిఫ్టీ కంటే ఐటీ సెక్టర్ సపోర్ట్ చేసింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా ఇండిసిషన్ ఫార్మేషన్ జరుగుతుంది. సో చూద్దాం, హోప్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రికవర్ అయింది అనుకోండి, మళ్ళీ అగైన్ బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ సైడ్ అయితే వెళ్ళే పాసిబిలిటీ అనేది కనిపిస్తూ ఉంది. ఇక ఫ్రెండ్స్ మనకి కొన్ని కంపెనీలు రైట్స్ ఇష్యూ ఉంది. ఇవి రైట్స్ ఇష్యూ అంటే ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే కొత్తగా షేర్స్ అనేది ఇస్తున్నారన్నమాట డిస్కౌంట్లో. ఎవరికి ఆల్రెడీ షేర్స్ ఉన్న వాళ్ళకి అనమాట. ఇక్కడ చూడండి 8 షేర్స్ ఉన్నాయనుకోండి, 5 షేర్స్ ఉంటే 8 షేర్స్ అప్లై చేసుకోవచ్చు, డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తారు. అండ్ 4 షేర్స్ ఉంటే 3 షేర్స్కి మనం అప్లై చేసుకోవచ్చు. మన అకౌంట్లో 4 షేర్స్ ఉన్నాయనుకోండి, 3 షేర్స్కి మనం డిస్కౌంట్ ప్రైస్కి ఏంటంటే అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. 20 షేర్స్ ఉంటే మనం 13 షేర్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో ఎవరైతే హోల్డ్ చేయాలి కంపెనీని అనుకుంటారో వాళ్ళు ఈ యొక్క కంపెనీ షేర్స్ ఏంటంటే డిస్కౌంట్లో కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక యాన్యువల్ జనరల్ మీటింగ్ అనేది చాలా కంపెనీస్కి ఉన్నాయి. ఇక్కడ కంపెనీస్ లిస్ట్ అనేది కనిపిస్తున్నాయి. అండ్ ఎమర్జెన్సీ జనరల్ మీటింగ్ కొన్ని కంపెనీలు అనేవి ఉన్నాయన్నమాట. అయితే కొన్ని కంపెనీలు స్ప్లిట్ కూడా ప్రకటించినాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 1:10 అనమాట. ఇది విపిల్ లిమిటెడ్ అనే కంపెనీ చూస్తే అంటే ఒక్క షేర్ని ఏం చేస్తున్నారంటే 10 షేర్స్గా కన్వర్ట్ చేస్తున్నారు. సో నంబర్ ఆఫ్ షేర్స్ పెరిగితే వాల్యూ అయితే సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విపుల్ కంపెనీలో ఒక షేర్ కొన్నా, ఇది 1000 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు 1:10 అయినాక నంబర్ ఆఫ్ షేర్స్ ఏమవుతుంటే ఇంతకుముందు 1 కొన్నా కదా, ఇప్పుడు అవి 10 అవుతాయి. బట్ యొక్క సైజ్ అయితే అంటే వాల్యూ అయితే 1000 ఉంటుంది. ఒక్కొక్కసారి తగ్గొచ్చు, ఒక్కొక్కసారి కొద్దిగా పెరగవచ్చు అనమాట. బట్ ఎనీహౌ ఇక్కడ నెక్స్ట్ ఇదేం కంపెనీ వాంటేజ్ నాలెడ్జ్ అకాడమీ, ఈ యొక్క కంపెనీ కూడా ఏంటంటే స్ప్లిట్ అనేది ప్రకటించింది. ఇక ఈరోజు చాలా కంపెనీస్ డివిడెండ్ అనేది ప్రకటించాయి అనమాట. సో మహీంద్రా లాజిస్టిక్స్ కంపెనీ, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఇక్కడ చూడండి ఒక్కో కంపెనీ అయితే 30 రూపీస్, 12 రూపీస్, 20 రూపీస్, 14 రూపీస్ అలా ప్రకటించినాయి. ఆఫ్కోర్స్ ఇవి పెద్ద స్టాక్స్. అతుల్ షేరు కొంచెం అండర్ పర్ఫామ్ చేస్తూ ఉంది. బట్ వాళ్ళు ఏంటంటే డివిడెండ్ అయితే ప్రకటించడం అనేది గమనార్హం. ఇక బోనస్ షేర్స్ కూడా ఇస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 1:3 ఉంది కదా, ఏది ఇది ఫిల్ట్రా కన్సల్టెంట్స్ ఈ యొక్క షేర్ అనేది
3 షేర్స్ ఉన్నాయనుకోండి, మనకి ఒక షేర్ అదనంగా వస్తుంది అనమాట, బోనస్ షేర్ అంటాం. ఇది కూడా ఆల్మోస్ట్ ఏంటంటే అడ్జస్ట్ చేయబడుతుంది ప్రైస్ని, బట్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఏంటంటే పెరుగుతూ ఉంటాయి. ఇలాగే విప్రో చాలాసార్లు ఎవ్రీ 1 year 2 yearకి లాస్ట్ 1982 నుంచి మనం డేటా చూస్తే ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్లో కానీ వాళ్ళు ఏంటంటే బోనస్ షేర్లు అనేది ఇచ్చుకుంటూ వచ్చారు. సో గ్రేట్. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఆల్ఫాలాజిక్, టెకీస్ వీళ్ళు కూడా 48 షేర్స్ ఉన్నాయనుకోండి, 14 షేర్లు అనేది అదనంగా వేయటం అనేది జరిగింది. రఫ్గా ఏంటంటే ఒక 50 షేర్లు ఉంటే ఒక 14 షేర్లు అనుకోవచ్చు. ఇక మనం చూసుకున్నట్టయితే ఈరోజు సెక్టార్స్ అనుకున్నాం కదా, ఐటీ సెక్టార్ అవుట్ పర్ఫామ్ చేసింది. ఓవరాల్గా ఐటీ సెక్టార్ 4.53% అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ నిఫ్టీ మీడియా నెక్స్ట్ 2.08% పెరిగింది. దాని తర్వాత సర్వీస్ సెక్టర్ బాగుంది. నిఫ్టీ 50 ఆఫ్ కోర్స్ 100, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 500, ఎఫ్ఎంసీజీ కొద్దిగా పాజిటివ్గా ఉంది. అంటే టాప్ లూజర్స్లో మనం చూస్తే ఇండియా విక్స్ కూల్ ఆఫ్ అయింది, 2% డ్రాప్ అయింది. ఎందుకంటే మార్కెట్ బుల్లిష్లో ఉన్నప్పుడు ఇండియా విక్స్ రైజ్ అవ్వదు. అలాగే ఎవరు కూడా ఇదేంటంటే ఆప్షన్స్ యొక్క ప్రైస్ డిఫరెన్స్ని బట్టి ఇండియా విక్స్ అనేది డిసైడ్ చేయబడుతుంది. సో డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క పెయిన్, ఫియర్ అనేది లేనప్పుడు ఇండియా విక్స్ అనేది చాలా కూల్ ఆఫ్ ఉంటుంది అనమాట. పెయిన్, ఫియర్ అనేది మార్కెట్లో అన్సర్టనిటీ అనేది పెరిగినప్పుడు ఏంటంటే చాలామంది హెడ్జింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క ఇండియా విక్స్ అనేది రైజ్ అవ్వడం జరుగుతుంది. సింపుల్గా ఏంటంటే బిడ్ అండ్ ఆస్క్ మధ్యలో డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎనీహౌ నెక్స్ట్ రియాలిటీ సెక్టర్ 1.50% డ్రాప్ అయింది. పిఎస్యూ బ్యాంక్స్ కానీ, నెక్స్ట్ 50 కానీ, ఆటో, ఎంఎన్సీ, మెటల్స్ కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి. ఇక చాలామంది నిఫ్టీ 50 స్టాక్స్ ఎక్కడ చూడొచ్చు అని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ మనకి ఫిల్టర్ ఉంది, డైరెక్ట్గానే చూసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50లో ఏ కంపెనీలు మనకి 52 వీక్ హైలోకి వచ్చినాయి అంటే విప్రో కానీ, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో వీటిలో 52 వీక్ హై అంటే లాస్ట్ 1 year నుంచి అనమాట పెరుగుతూ వస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. సో డెఫినెట్గా దీంట్లో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అనమాట. మనం కొంచెం టెక్నికల్గా కానీ, ఫండమెంటల్ కానీ అబ్జర్వ్ చేసి మంచి ఆపర్చునిటీ ఉంటే కూడా దీంట్లో మనం వన్ ఆఫ్ ద ఫిల్టరేషన్ టెక్నిక్ అనమాట. చాలామంది ఏం చేస్తుంటారంటే 52 వీక్ హై స్టాక్స్ అనేది ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఏదైనా స్టాక్ రిటర్న్ అయ్యేటప్పుడు అంటే కింద నుంచి బౌన్స్ అయ్యేటప్పుడు కంటిన్యూస్గా 4 quarters అనేది కవర్ చేసిందంటే 1 year అనమాట. 1 yearలో ఆ యొక్క మంచి రిజల్ట్స్ అనేది ఇస్తేనే డెఫినెట్గా దానికి డిమాండ్ అనేది ఉంటుంది. ఆ డిమాండ్ ఎందుకంటే స్టాక్ అనేది పైకి రావడం అనేది జరుగుతుంది. బట్ అగైన్ ఏంటంటే దీంట్లో అన్నీ వర్కౌట్ అవుతాయి అని కాదు, ఇది వన్ ఆఫ్ ద సింపుల్ ఆఫ్ ఫిల్టరేషన్ టెక్నిక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా ఒకసారి 52 వీక్ లో అనేది చూద్దాం. ప్రస్తుతానికైతే 52 వీక్ లో అనేది కనిపించట్లేదు ఎటువంటి స్టాక్ కూడా, అన్నీ కూడా వెరీ స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ 50లో హైయెస్ట్ వాల్యూమ్స్తో ట్రేడ్ అయినవి అనమాట ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ వాల్యూమ్స్ మనం సార్ట్అవుట్ చేసుకుంటే టాటా స్టీల్, ఓఎన్జీసీ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో, ఐటీసీ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎందుకు ట్రేడ్ అయింది? ఐ థింక్ న్యూట్రల్గా ఉంది. కొంతమంది అమ్మేవాళ్ళు అమ్ముతుంటే బై చేసేవాళ్ళు బై చేసి ఉండొచ్చు. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే వాల్యూమ్ అనేది పెరగడం అనేది జరిగింది. సో మొత్తం మీద ఈ యొక్క టీసీఎస్ గైడ్లైన్స్ వల్ల ఐటీ అనేది అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు హెచ్సిఎల్ టెక్ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబోతుంది. సో ప్రాబబ్లీ ఏంటంటే ఈ యొక్క మార్జిన్స్ అనేది ఇంప్రూవ్ జరిగే అవకాశం ఉందని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం ఏమవుతుందో. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి. ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.